గరుడ పురాణము అధ్యాయం 13 పారాయణం తాడూరి కపిల శవకర్మకాండ. మహావిష్ణువు చెప్తున్నాడు, తల్లిదండ్రులకి అంత్యకర్మలు చేస్తే అనేక దానాలు చేయవలసిన పని లేదు. ఈ కారణంగా గోళ్ళు చెంకలను విడిచి మిగిలిన ప్రదేశాలందు ముఖ్యంగా వపనం చేయించుకొని బంధువులతో కూడిన వాడై స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరింపజేయాలి. నీళ్లు తెచ్చి శవానికి స్నానం చేయించి తర్వాత గంధం మాలికలు చేత అలంకరించాలి. కొత్త బట్టలు కప్పి శవానికి పిండాన్ని దక్షిణంతో ఇవ్వాలి. పిండ ప్రదానం వల్ల భూమి సంతోషిస్తుంది. కొడుకు కోడలు మొదలగు వాళ్ళందరూ నమస్కారం ప్రదక్షిణలు చేయాలి. కుమారులు బంధువులు మొదలగు వారు భుజం మీద పెట్టుకుని తీసుకెళ్తారు. తన తండ్రిని మూపురం నందు ఉంచుకొని శ్మశానానికి మోసుకువెళ్లే కుమారుడికి అడుగడుక్కి అశ్వమేధ ఫలం వస్తుంది. ఇవాళ ఆ తండ్రి శవం కావచ్చు, కానీ అతడు లోగడ పిల్లవాన్ని తల మీద భుజం మీద ఎక్కించుకొని ఆడేవాడే. ఆ రుణం తీరాలి కదా మరి. ప్రేతకి పైమార్గంలోనే విశ్రాంతి కలుగుతుంది. శ్మశానంలోని పిశాచాలు ప్రేతను ముట్టుకోకుండా ఉండడానికి పిండదానం చేయాలి. పురోహితుడు చెప్పిన ప్రకారంగా విధులన్నీ చేయాలి. మంత్రహోమాలు అవి యథావిధిగా చేయాలి. అగ్నిహోత్రుడికి అభ్యర్థనలుంటాయి. ఓ అగ్నిహోత్రుడా, ఈ జీవుని స్వర్గలోకం పొందేలా చెయ్యి. తులసి మోదుకు రావి కట్టెలతో చితి ఏర్పరచాలి. పిండాలని శాస్త్రోక్తంగా ఉంచాలి. ధనిష్ట పంచకంలో చనిపోయేవాడు మంచి గతిని పొందుతాడు. దర్భలతో 4 బొమ్మలు గీసి వాడిని వృక్ష మంత్రాలచే మంత్రించి శవం దగ్గర ఉంచాలి. ఆ బొమ్మలతోనే దహనం చేయాలి. సపిండీకరణం శాస్త్రోక్తంగా చేయాలి. శవదహనం అయ్యాక స్త్రీ స్నానం చేయాలి. తర్వాత కొడుకులు చేయాలి. తిలోదకాలు వదిలే సందర్భంలో కూడా గోత్రాలు చెప్పి తిలోదకాలు వదలాలి. వేపాకు తినాలి. చనిపోయిన వారి మంచి గుణాలు కొనియాడాలి. ఇంట్లో స్నానం చేసి ఆవుకి మేత వేసి ఆకుల్లో తినాలి. మృతి నొందిన ప్రదేశంలో 12 రోజులు రాత్రి పగలు దీపారాధన చేయాలి. 4వ రోజున సంచయనం చేయాలి. యమత్రాణి మంత్రాన్ని చదివి 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. చనిపోయిన చోటు నుండి కొన్ని ఎముకలు తీసి శాస్త్రానుసారంగా కర్మకాండ చేయాలి. వీలైతే చనిపోయిన వారి ఎముకలు గంగానదిలో వేస్తే స్వర్గలోకం వస్తుంది. 10 రోజులు కర్మను ప్రారంభించి పద్ధతిలో చేయాలి. గర్భవతి చనిపోతే బిడ్డను తీసి దహించాలి. గంగా తీరంలో బిడ్డ చనిపోతే గంగలో వేయాలి. 5 సంవత్సరాలలోపు బిడ్డలు చనిపోతే అట్టి వయసు కల బిడ్డలచే భోజనం చేయించాలి. కర్మలకు అర్హత లేని వారు కర్మలు చేయరాదు. యతీశ్వరులు జ్ఞానులు గనక వారికి పిండ ప్రధానాలు అక్కరలేదు. గరుత్మంతుడా, యతీశ్వరులలో హంస, పరమహంస, కుటీచక, బహుదకులు అని 4 విధాలుగా ఉంటారు. వారు చనిపోతే దహనం చేయకూడదు. భూమిలో సమాధి చేయాలి. ఇంతటితో 13వ అధ్యాయము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.